హాయ్ అండి. నమస్కారం అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదండీ! రవ్వ లడ్డు చాలా చాలా బాగుంటుందండి. అంటే ఇదేమంటే కొంతమంది పాలు వాసన వస్తే తినరు కదా! అందువల్లనేసని పాలు లేకుండా కూడా మనం చేయొచ్చండి. నేనైతే పాలు వేసి చేశాను. లైట్‌గా అయితే వేశాననమాట. చూడండి చాలా చాలా బాగుంటుంది. నేను చక్కెరలో పాకం పట్టి మరీ చేశాననమాట. చాలా గట్టిగా ఉంటాయి. ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. నిల్వ కూడా ఉంటాయన్నమాట. చూద్దామండి. ముందైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్యాన్ వెలిగించాను. కడాయి అయితే పెట్టాననమాట. అందులో నెయ్యి అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను. నేను నెయ్యి అయితే కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. ఎక్కువైతే యాడ్ చేసుకోలేదనమాట. ఎందుకంటే నెయ్యి వాసన అయితే మా ఇంట్లో తినరని చెప్పేసి. నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాం కదా! ఇందులోకైతే నేను జీడిపప్పు వేసుకున్నాను. ఎండు ద్రాక్ష కొద్దిగా వేసుకున్నాను. మనము బాదం పప్పు ఉంటుంది కదా! అది కూడా ఒక 4 వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బాదం పప్పు అయితే నేను అవాయిడ్ చేసేసాను. ఈ విధంగా బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు రవ్వ లడ్డులోకి. చూడండి బాగా ఇదంతా బుడ్డలుగా వచ్చేటట్టుగా మనకి ఎండు ద్రాక్ష ఆ విధంగా వేయించుకోవాలి. నేను తనీగైతే వేరే ప్లేట్లో అయితే సర్వ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఏమంటే నేను కొలత ప్రకారం చెప్తున్నానండి మీకు నేను. తర్వాత ఇందులోకి ఏమంటే కొద్దిగా నెయ్యి అనేది మనము వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి అయితే నేను తర్వాత యాడ్ చేసుకుంటున్నాను అనమాట. రవ్వ అయితే నేను 2 కప్పులు రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కేజీల ప్రకారం చెప్పాలంటే అర కేజీ రవ్వ అయితే సరిపోతుందనమాట. అర కేజీ రవ్వకైతే నేను పట్టానమాట. ఈ విధంగా అయితే మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట అయితే మాత్రము ఎక్కువ ఫ్లేమ్లో కానీ పెట్టామంటే మాడిపోతుంది అనమాట. అడుగైతే అంటిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము రవ్వనైతే వేయించుకోవాలి. బాగా వేయించిన తర్వాత మనకి నేనైతే నెయ్యి అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ముందుగానే తక్కువ ఉందనేసి అని చెప్పేసి ఆల్రెడీ నేను కొద్దిగా వాడేసిన తర్వాత కొద్దిగా అయితే మిగిలిందనమాట బాటిల్లో. దాన్ని అయితే మొత్తం వేసుకుని ఇస్తున్నాను. నెయ్యి అయితే మా ఇంట్లో కూడా సరిగ్గా తినరనమాట. మీరు నెయ్యి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగానే వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు రవ్వ స్మెల్ అనేది కూడా ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనకి ఇల్లంతా కూడా గుమాలించేస్తుంది. అంత బాగుంటుంది అనమాట వేయించుకుంటే ఆ స్మెల్ అనేది మనకి. చూడండి ఈ విధంగానైతే నేను చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనము వేయించుకోవాలన్నమాట. రవ్వ లడ్డు అనేది ఈ విధంగా కానీ మనం చేసుకున్నామంటే చక్కెరలో పాకం పట్టి కానీ చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మనం సర్వ్ చేసి ఒక డబ్బాలు అనేది మనం సర్వ్ చేసి పెట్టుకుంటే ఇది ఒక 2-3 నెలలైనా కూడా సరే మనకి నిల్వ ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి నేను ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకుంటున్నాను నేను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ నేను లైట్ గోల్డెన్ షేప్ వచ్చేంత వరకు అనేది వేయించుకున్నాను. మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. చూడండి అప్పటికే అడుగంటింది ఇందులోకి మనము కొబ్బరి తురుము అనేది కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి తురుము వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే అవాయిడ్ చేసేసాను. తర్వాత ఏమంటే యాలకుల పొడి ఉంది కదా, యాలకుల పొడి కూడా యాడ్ చేసుకునేసాను. నేను పక్కన తీసి పెట్టుకునేసాను. ఇందులోకి నేను 2 కప్పుల రవ్వకి 1 కప్పు చక్కెర అనేది వేసుకున్నాను. 1 కప్పు చక్కెర వేసుకున్నా కూడా చాలండి మనకి. 1 కప్పు చక్కెరకి అంటే 1 కప్ అనేసి అంటే మనకి చక్కెర అనేది 1/4 కేజీ చక్కెర అనేది పడుతుందనమాట. ఎక్కువైతే మనకి అవసరం లేదు. 1 కప్పు చక్కెరకైతే 1/4 లీటర్ అంటే కొద్దిగా ఆ డబ్బాయికి సగం వాటర్ అనేది పోసుకున్నాను. ఎక్కువైతే యాడ్ చేసుకోలేదనమాట. అప్పటికే అడుగంటేస్తూ ఉంది. మనము అడుగంటకుండా లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఈ విధంగా అనేది మనము చేసుకోవాలన్నమాట. ఇది మనకి తీగ పాకం వస్తుంది కదా, పాకం వచ్చేంత వరకు మనం తిక్కు పాకం అవసరం లేదండి. లైట్ పాకం వస్తే చాలు మనకి. లైట్ పాకం వచ్చిన తర్వాత మనము ముందు రవ్వ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఆ రవ్వనైతే మనము గడ్డలు కట్టకుండా దీంట్లో బాగా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలిపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అనేది మనము గడ్డలు కట్టకుండా అయితే మనము ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మరి ఎక్కువ మనకి థిక్నెస్ వచ్చేంత వరకు కలపన అవసరం లేదు. లైట్గా వస్తే చాలు మనకి. ఇది మనకి దించుకొని చల్లారిన తర్వాత అనేది అది గడ్డలు కట్టకుండా పొడిబారిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా చేసుకోవడం వల్ల అనేది మనకి చక్కెర అనేది నోటికి తగలకుండా ఇందులోనే మనకు పాకం తీగంలో పట్టేయడం వల్ల మనకి ఆ తీపి అనేది చాలా దాంట్లోకి అయితే సరిపోతుంది అనమాట. మనకి చాలా చాలా బాగుంటుంది. ముసలి వాళ్ళకి కూడా బాగా తినేయచ్చు అనమాట ఈ రవ్వ లడ్డుని. ఈ రవ్వ అనేది ఇందులో మనకి ఈ పాకంలో ఈ విధంగా వేయించుకోవడం వల్ల అనేది రవ్వ లడ్డు అనేది మనకి పొంటి కాడ తగలకుండా మనకి బాగా మెత్తగా ఉంటుందన్నమాట.
అంతే ఫ్రెండ్స్, దీన్ని పక్కన తీసి సర్వ్ చేసి పెట్టుకోవాలన్నమాట. పక్కన తీసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చంగా అయిన తర్వాత ఇది అనేది బాగా మనకి పొడి బారిపోతుంది. నేనైతే పాలు ముందుగానే కాంచి పెట్టుకున్నాను. పాలు అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటా. ఈ విధంగా అనేది మనకి ముద్ద ఎంతవరకు వస్తుందో అంతవరకు అనేది పాలు అనేది యాడ్ చేసుకొని మనము ఇట్లా చేత్తో అదుముకుంటా ముద్ద అనేది పట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఆ ముద్ద అనేది మనకి పొడి కూడా అవ్వదన్నమాట. మామూలుగా ఈ విధంగా చక్కెర పాకం అనేది పట్టకుండా అట్లే కానీ ఉట్టిదే చేసామనుకుంటే మనకి పొడి బారిపోతుంది. ముద్ద అనేది మనకి సరిగ్గా రాదనమాట. ఈ విధంగా చేసుకుంటే ముద్ద అనేది ఈజీగా చేసేయవచ్చు మనము. చాలా అసలు రవ్వ లడ్డు చేయని వాళ్ళకు కూడా, చేతగాని వాళ్ళకు కూడా ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా చాలా ఈజీగా అయితే ఫస్ట్ చూడడమే చేసేయచ్చు అనమాట. ముద్ద అనేది పట్టేస్తున్నాను చూడండి. నాకైతే ముద్ద అయితే ఏమాత్రం మెరగడం లేదు, చాలా గట్టిగా అయితే ఉంది. ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదండి, 5 మినిట్స్ ఆ విధంగా మనము ఫ్యాన్ కింద పెట్టేసి అట్లే కానీ ఆర్ చేసామంటే మనకి ముద్ద అనేది గట్టిగా వచ్చేస్తుంది. మనం డబ్బాలు అయితే సర్వ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ కానీ నచ్చినట్లయితే మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అందరూ నా ఛానల్ని, నా వీడియోస్ అయితే చూస్తారనమాట. తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. చూడండి, ఈ విధంగా చేసాను నేను. అసలు నేనైతే 5 మినిట్స్ కూడా పెట్టలేదు. ఎట్లా ముద్ద చేశానో ఆ విధంగా అయితే నేను ప్లేట్లు అయితే సర్వ్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక డబ్బాయిలో కూడా మనం సర్వ్ చేసి పెట్టుకుంటే మాత్రం, స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్స్ కూడా మనకి బాగా నిల్వ ఉంటుందన్నమాట. మనకి ఏ విధమైన బ్యాడ్ స్మెల్ అంతా ఏం రాదు, బాగుంటుంది, చెడిపోదన్నమాట, బాగుంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే మీరు ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.